సుమారు 5 సంవత్సరాల క్రితం విశాఖపట్నం ఎయిర్పోర్టులో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తు శ్రీను హత్యాయత్నానికి పాల్పడ్డాడని కేసు నమోదు చేసి తదుపరి ఎన్ఐఏకు బదలాయించడం జరిగిందని జై భీమరావు భారత పార్టీ నరసరావుపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ డాక్టర్ గోదా జాన్పాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఐఏ వాళ్ళు ఈ కేసును విచారించి ఎలాంటి కుట్రకోణం లేదని తేల్చడం జరిగిందని, అయినప్పటికీ కోడికత్తు శ్రీనుకు నేటి వరకు బెయిల్ ఇవ్వకుండా ఈ కేసులో సాక్ష్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరు కాకుండా కాలయాపన చేస్తున్నారని, ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటూ బెయిల్ లేకుండా ఒక 5 సంవత్సరాలు జైలులో ఉంచడం ఎంతవరకు న్యాయమని తక్షణమే కోడికత్తి శ్రీనుని విడుదల చేయాలని కోరుతూ కోడికత్తి శ్రీను తల్లి సావిత్రి చేపట్టే నిరసన దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు తెలుపుతామని నేడు పల్నాడు జిల్లా నరసరావుపేట అశోకుల్లా ఖాన్ కాలనీలో నిరసన కార్యక్రమం జరగడం జరిగింది. ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట కేంద్రంలో అష్ఫకుల్లా ఖాన్ కాలనీలో పీడిఎం జై భీమరావు భారత పార్టీ మాలమానాడు పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే గత 5 సంవత్సరాల క్రితం ఎన్నికలకు ముందు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఓ దళిత కులానికి చెందినటువంటి జనమాల శ్రీను అలియాస్ కోడికత్తి శ్రీను అనేటటువంటి వ్యక్తి ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంపబోయాడని ఆ నేరంలో గత 5 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నటువంటి కోడికత్తి శ్రీను విషయంలో నేటికి కోర్టుకి వాయిదాలకు అటెండ్ కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను చంపబోయాడని ఒక బాధితుడిగా ఈ కేసులో బాధితుడిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్దాయిగా ఉండబడేటటువంటి జనమాల శ్రీను కేసులో నేటికి సాక్ష్యం చెప్పడానికి సాక్షులను కానీ లేకపోతే నాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి కోర్టుకు కానీ వెళ్లకుండా గత 5 సంవత్సరాలుగా కోర్టులో మగ్గిపోతా ఒక దళిత యువకుడిని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా దళితుల్ని ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాడో, దళితుల్ని ఏ విధంగా ఈరోజు వివక్ష చూపిస్తూ ఉన్నాడో కత్తి శ్రీను కేసు చూస్తే ఈరోజు రాష్ట్ర ప్రజలకు తేటతెల్లమవుతా ఉంది. ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా నువ్వు ఎన్నికలకు ముందు కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఈరోజు ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం నువ్వు ఆ యొక్క కోర్టు వైపు సాక్ష్యానికి కూడా వెళ్ళలేదు. ఓ పక్క మీ బాబాయ్ గొడ్డల వేడితో చనిపోతే ఆ కేసులో ఈరోజు ఈ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రం ఇది రాష్ట్రంలో ఉండబడేటటువంటి పోలీసు యంత్రాంగాన్ని నమ్మక పక్క రాష్ట్రానికి నువ్వు ఈరోజు చేసావు. అలాగే ఈ కేసులో మాత్రం ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నావు? నీది ఏదైతే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉందో అది కూడా తేల్చి చెప్పింది ఇది కుట్ర కోణంలో మీ మీద దాడి జరగలేదని. అయినప్పటికీ ఇంకా ఉద్దేశపూర్వకంగా దళితులను అణచవేస్తూ మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని నీ కుట్రలను భగ్నం చేయడానికి ఈరోజు సాక్షాత్తు కోడికత్తి శ్రీను తల్లి సావిత్రి అలాగే తన సోదరుడు ఆ కేసును వాదిస్తున్నటువంటి సలీం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో సమావేశాలు పెడతా ఉన్నారు. రేపో మాపో దీక్షకు దిగబోతా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్త ప్రజలకందరికి కూడా వాళ్ళు తీసుకున్న దీక్షకు మద్దతు ఇవ్వాలని ఈరోజు ఆ మద్దతుకు కూడా మేము నిరసన తెలియజేస్తా ఉన్నాం, మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కోడికత్తి శ్రీను కనుక ఈ ఎన్నికల లోపు కనుక రిలీజ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు ఓటమికి గురవుతారు. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉండబడినటువంటి దళిత గిరిజన బహుజన మైనార్టీ వర్గాలకు అందరికీ మీ కుట్రను బయటపెట్టేటటువంటి పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కోడికత్తి శ్రీను తల్లి తీసుకున్నటువంటి ఏ పోరాటానికైనా కానీ పల్నాడు జిల్లా వ్యాప్తంగా మేము మద్దతు తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.